జనరల్ పర్వేజ్ ముషర్రాఫ్ పాకిస్తాన్లో ఒక మిలిటరీ ఆఫీసర్, ఆ తర్వాత పాకిస్తాన్లో ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు ఆర్మీ కూప్ తర్వాత. మన చుట్టుపక్కల దేశాల్లో ఆర్మీ కూప్స్ చాలా కామన్. మీరు మయన్మార్ తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, థాయిలాండ్ తీసుకోండి. ఆర్మీ అంటే సైనిక తిరుగుబాటు దేశం పైన కామన్. వాళ్ళు గవర్నమెంట్ని అబ్జర్వ్ చేసుకుని వాళ్ళే పెత్తనం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆర్మీ కూప్స్ జరిగాయో, ఎప్పుడైతే మిలిటరీ రూల్ వచ్చిందో ఆ దేశం డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆ దేశంలో దెబ్బతింటాయి. ఉదాహరణకి 2007 సంవత్సరంలో పర్వేజ్ ముషర్రాఫ్ పాకిస్తాన్లోని చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్ని డిస్మిస్ చేసేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా చాలాసార్లు అక్కడ ముందుకెళ్ళలేవన్నమాట. జనరల్గా మనం గమనిస్తే మన చుట్టుపక్కల దేశాల్లో పాకిస్తాన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద పోస్ట్ కలోనియల్ సౌత్ ఏషియా యాజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్. ఒక విఫలమైన రాజ్యంగా పాకిస్తాన్ మన చుట్టుపక్కల దేశాల్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. దానికి ఒక ప్రధానమైన కారణం మిలిటరీ టేక్ ఓవర్ ఆఫ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. 1999లో ఒక కూప్ ద్వారా, ఒక సైనిక తిరుగుబాటు కుట్ర ద్వారా ఈయన అధ్యక్షతలోకి అంటే ఆయన ప్రెసిడెంట్ అయ్యారు పాకిస్తాన్కి. సో ఇన్స్టిట్యూషన్స్, చాలా ఇన్స్టిట్యూషన్స్ అన్ని మిలిటరీ కంట్రోల్లోకి, మిలిటరీ గ్రిప్లోకి వచ్చేసాయి అనమాట. అదే పర్వేజ్ ముషర్రాఫ్. కానీ పాకిస్తాన్ విషయంలో చూస్తే కనుక పర్వేజ్ ముషర్రాఫ్ గారి టైంలో పాకిస్తాన్లో ఎకనమిక్ డెవలప్మెంట్ బాగానే అయింది. ఆయన ఇస్లాంకి సంబంధించి ఎన్లైటెండ్ మోడరేషన్ అనే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. అంటే ఇస్లాంలో మోడరేట్గా ఉండాలి, మరి ఛాందసంగా కన్జర్వేటివ్గా ఉండకూడదని. మనందరికి తెలుసు పాకిస్తాన్ కూడా ఒక థియోక్రాటిక్ స్టేట్, ఒక రిలీజియస్ స్టేట్. కాబట్టి ఈయన కొంత మోడరేట్ పద్ధతులను అవలంబించి ఎకనమిక్ డెవలప్మెంట్ని అక్కడ ప్రోత్సహించారు. అయితే భారత్ పాక్ సంబంధాల్లో ఈయనకు సంబంధించి కొన్ని అంశాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ముఖ్యమైనది కార్గిల్ వార్. 1999 కార్గిల్ వార్ టైంలో పాకిస్తాన్ తరపున వ్యూహరచన చేసింది ఆయనే. యాక్చువల్గా మిలిటరీ ఆఫీసర్గా ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ పొందారు. యూకేలో కూడా డిఫెన్స్ స్టడీస్ మీద ట్రైనింగ్ చేసుకున్నారు అనమాట. ఆయన 1965 ఇండో పాక్ వార్లో పాకిస్తాన్ తరపున సెకండ్ లెఫ్టినెంట్గా కూడా పోరాడారు. సో పాకిస్తాన్ తరపున చాలా వ్యూహాల్లో రచించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు, ముఖ్యంగా కార్గిల్ వార్ అనమాట. దీనికి సంబంధించి ఆయన విలన్ అని కూడా పిలుస్తుంటారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మన రెడ్ ఫోర్ట్ మీద టెర్రర్ అటాక్ అయింది, లష్కర్ ఈ తోయిబా. దీని వెనకాల కూడా ఈయన ప్రమేయం ఉందని అంటుంటారు. 2001లో మన పార్లమెంట్ మీద అటాక్ అయింది, టెర్రరిస్ట్ అటాక్. తర్వాత 2002లో పర్వేజ్ ముషర్రాఫ్ ఒక మాట చెప్పారు, పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేటర్స్ని జమ్మూ కాశ్మీర్లోకి పంపిస్తుందంటే మాకు సంబంధం లేదు అని చెప్పి మేము దాన్ని ఏం సపోర్ట్ చేయట్లేదు. కానీ ఆయన సపోర్ట్ బాగానే ఉందని అప్పట్లో అనేవాళ్ళు. ఆయన విలన్గా కూడా అభివర్ణించేవాళ్ళు. అయితే క్రికెట్ డిప్లొమసీ ఒకప్పుడు ఫేమస్ పిక్చర్ ఉండేది. అటల్ బిహారీ వాజ్పేయి గారు, పర్వేజ్ ముషర్రాఫ్ గారు కూర్చుని ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడటం చాలా పాపులర్ అయిందనమాట. సో క్రికెట్ డిప్లొమసీ ఒకటి, బస్ డిప్లొమసీ. ఆయనకు ముందే బస్ డిప్లొమసీ స్టార్ట్ అయినా ఆయన కూడా ప్రోత్సహించారనమాట. ముఖ్యంగా భారత్ పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అప్పట్లో ఒక పెద్ద రణరంగంలా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు కూడా అది రణరంగమే. అలాంటిది ఆయన సపోర్ట్ చేసి ప్రమోట్ చేశారనమాట క్రికెట్ డిప్లొమసీని. ఓవరాల్గా కార్గిల్ వార్ విషయంలో మాత్రం ఈయన విలన్ అని చెప్పి, టెర్రరిస్ట్ని బాగా ప్రోత్సహించారు ఇండియా వైపు అని చెప్పి అభియోగాలు, విమర్శలు ఉన్నాయి. అది చాలా వరకు కరెక్టే పర్వేజ్ ముషర్రాఫ్ గారి మీద. తర్వాత ఆఫ్ఘన్ విషయంలో తాలిబాన్కి పాకిస్తాన్ సపోర్ట్ ఇవ్వటంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు, చాలా ఎంకరేజ్ చేశారని కూడా అంటారనమాట. అంటే తాలిబాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ చాలా సపోర్ట్ ఇచ్చిందని కూడా అంటుంటారనమాట. ఓవరాల్గా చూస్తే కనుక పర్వేజ్ ముషర్రాఫ్ గారి మృతి పట్ల భారతదేశంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏదైనా సరే ఒక గొప్ప వ్యక్తి అంటుంటే, ఇంకొంతమంది మాత్రం ఆయన విలన్ అని చెప్పి, కార్గిల్ వార్ విలన్ అని చెప్పి అంటున్నారు. ఓవరాల్గా ఇంకొక నిజం చెప్పాలంటే ఆయన గురించి, ఆయన పుట్టింది ఢిల్లీలో, కరాచీలో చదువుకున్నారు, ఇస్తాంబుల్కి వెళ్ళారు, ప్రపంచంలో చాలా మూలలకు వెళ్ళారు. కానీ పుట్టింది మాత్రం ఢిల్లీలో, చనిపోయింది మాత్రం విదేశాల్లో. పాకిస్తాన్లో చనిపోయే అవకాశం కూడా ఆయనకు దొరకలేదన్నమాట. సో ఇటువంటి జీవితం పర్వేజ్ ముషర్రాఫ్ది. ఎవరైనా ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా సరే ఎలా స్టార్ట్ అయ్యారు, ఎలా ఎండ్ అయ్యారు అనేది ముఖ్యం.